మీరు చెప్పినవన్నీ శ్రీనివాస్ గారు సజ్జల రామకృష్ణ గారు చెప్పారు. మేము చెప్పని హామీలు కూడా నెరవేర్చామని వాటి జాబితాలు వస్తుంది. అంటే చెప్పని హామీలు అంటే మేము రాష్ట్రాన్ని లూటీ చెయ్యం అని అన్నారు కదా, అది లూటీ చేస్తాం చెప్పని హామీ అనమాట అది. ఇంకా ఏంటి సార్ చిన్నపిల్లల మన వయసు ఎంత? నాకు 62, మీకు కూడా A55 ఉంటాయి. జర్నలిజం ఉండొచ్చు కానీ ఐ థింక్ న్యాయం అనేది ఆలోచించాలి మనం అనేది. కూర్చున్నప్పుడు మనస్సాక్షిగా చంపూరు మాట్లాడే అలవాటు. ఇప్పుడు పేపర్లో ఆన్ పేపర్ వేరే ఉంది కదా. ఆన్ పేపర్ లోనేమో ఆయన ఆ పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ఆన్ పేపర్ లో కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది కదా. ప్రాక్టికల్ గా వేరే ఉంటదండి, థియరిటికల్ గా వేరే ఉంటుంది. అది చదువైనా ఒకటే, అది ఇక్కడ పరిపాలన ఒకటే. ప్రాక్టికల్ గా చేసినోడే గొప్పడు. ఇవాళ అతను ఏమి చేయలేదండి. ఇక్కడ ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 6 నెలలు పండించిన పంట తడిసిపోతే కొనివాడు లేడు. మిల్లర్ డబ్బు తీసుకోకుండా పాస్ చేయట్లేదు. డబ్బులు ఎప్పుడవుతాయో తెలియదు. ఈ లోపల లారీ ఎవడు పెట్టాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కేంద్రాలు, భరోసా కేంద్రాలను పెట్టారు. ఆర్బీకేల ద్వారా ఏ పని అవట్లేదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. మా ఏరియాలో అయితే ఎక్స్పెషల్లీ ఒక ఊరికి కనెక్షన్స్ లేవు, రోడ్లు లేవు. చాలా నడుము పడిపోతూ ఉంది. చాలా కష్టపడుతూ ఉన్నాం ప్రజలు మాత్రం. ఇవాళ నేను జనసేన పార్టీగా చెప్పాలి. మీ బాధ అయితే అర్థమవుతుంది. మీ బాధ లాగానే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బాధపడతా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యము, అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గద్దె దింపుతాను అన్నాడు. ఇప్పుడేమో పొత్తు మరి సందిగ్ధంలో పడేశారు కదా. అసలు అనుకోకర్లేదు సార్. మీరు ఇది కరెక్ట్ గా సందిగ్ధంలో ఉంటుందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా పొత్తు ధర్మం కలిసే ఉంటది, దాంట్లో అనుమానం లేదు. నేనైతే చెడిపోద్దని అనుకుంటలేదు సార్. వాస్తవం చెప్తున్నాను. అది ఏమవుతుందో నాకు తెలియదు కానీ నేను జ్యోతిష్యం కాదు. నాకు అనుభవం ప్రకారం పొత్తు ఖచ్చితంగా ఉంటది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆ లెక్కన మరి ఇప్పుడు అరకు టీడీపీ అభ్యర్థిగా దొన్నబాబుని దొన్నుదొరని అనౌన్స్ చేశారు. మరి ఆయన అంగీకరించినట్టనే మీరు? డెఫినెట్ గా అండి. ఇది దీంట్లో ఏం లేదు. ఆల్రెడీ కొన్ని సీట్లు, కొన్ని ఒప్పందం ఉంది. ముందు రాజోలు మాదే అనే విషయం మీకు తెలుసు ముందు నుంచి. రాజోలు ఆల్రెడీ నెగ్గును. రాజోలు అది తప్పేం కాదు కదా. రాజానగరం రూరల్ అడిగాం, రూరల్ కూడా మనకి ఇస్తారని వాళ్ళ మాటలు సందర్భం కూడా జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయవలసి వచ్చిందంటే వాళ్ళు రిలీజ్ చేసుకుంటే వెళ్తున్నారు. మన క్యాడర్ నిరుత్సాహంగా ఉంది కాబట్టి మేము కూడా ప్రెషర్ వచ్చి చేసేనని చెప్తున్నాడు ఆయన. మరి దానికి 100 అద్దాలు తీస్తే మనం ఏం చెప్తాం చెప్పండి సార్. ఇది ఒక ఫిక్స్ అయిపోవచ్చా? పెందుర్తి వెంకటేష్ రాజానగరంలో పెందుర్తి వెంకటేశ్వర ఎవరు అనౌన్స్ చేశారండి? వెంకటేష్ అన్న 2019లో ఓడిపోయారు కదా రాజానగరంలో. అతనేనా మీ అభ్యర్థి? బలరామకృష్ణ బత్తులో చూడండి. మీది ఎవరిని అనౌన్స్ చేశారు మీరు? రాజానగరం 2019 పెందుర్తి వెంకటేష్ జక్కంపూడి రాజా పైన. పెందుర్తి వెంకటేష్ అన్న అతను టీడీపీ అండి, టీడీపీ క్యాండిడేట్. జనసేనకి బత్తుల బలరామకృష్ణ అనేది తిరుగుతున్నాడు. మరి నాకు తెలుసు మా పార్టీకి ఆయనే ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసినట్టు ఇవాళ. మరి మీరు ఇవాళ అనౌన్స్ చేశారు అడిగి చూసాక చెప్తున్నారు మీరు. వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే వెంకటేష్ లేనట్టేనా అంటున్నా. పెందుర్తి వెంకటేష్ లేనట్టేనా టీడీపీ క్యాండిడేట్? అంతేగా. డెఫినెట్ గా మరి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు మేము యాక్సెప్ట్ చేసినప్పుడు మేము చెప్పింది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. పొత్తు అంటే అదే కదా. రాజోళ్ళు డిఎంఆర్ శేఖర్, వరప్రసాద్, బొంతు రాజేశ్వరరావు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆస్పిరెంట్స్ ఉన్నారు అక్కడ. అది ఫైనలైజ్ చేసి అయితే జనసేన ఖాతాలో ఉంటుంది. ఎవరు పోటీ చేశారన్నది అప్రోచ్ ఇక్కడ జనసేన ఖాతాలో ఉంటుంది. సో రాజోలు, రాజానగరం జనసేన ఖాతా, మండపేట, అరకు టీడీపీ ఖాతా. ఈ రెండు డాన్ సినిమాలో లాగా, డాన్ సినిమాలో ఒకళ్ళు ఇటు వేసేస్తుంటారు అలా. టీడీపీ అలా కదా. టీడీపీ ఇంకా ఎక్కువ సీట్లు అనౌన్స్ చేసింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇది మేమంటే ఈ రెండే ఇవాళ రిలీజ్ చేసాం కానీ టీడీపీ చాలా చోట్ల లైన్ క్లీన్ చేసింది. వాళ్ళు ప్రకటించారు. చంద్రబాబు గారే ప్రకటించారు. అప్పుడు కూడా మేము మాట్లాడలే. ఆయన చెప్పినప్పుడు కూడా మేమే మాట్లాడలే. కానీ ఈ రోజు ఏంటంటే ఒత్తిడి పెరుగుతోంది. కార్యకర్తల నుంచి నిరుత్సాహం పెరుగుతోంది. ఏంటి అన్ని మాకేం చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, మా పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు నాయకుడిగా మరి తన బాధ్యతను నిర్వర్తించి ఉండొచ్చు అని నేను అనుకున్నాను. అంతే తప్ప ఏదో గొడవ పడాలి, బ్లాక్ మెయిల్ చేయాలన్న ఆలోచన మా పార్టీకి కానీ మాకు కానీ లేదు. ఇప్పుడు షర్మిల వచ్చినందువల్ల ఏంటి మీకేమైనా ఇబ్బందా టీడీపీ జనసేన కూటమికి? ఏం ఇబ్బంది ఉంటుందండి. ఆవిడే ఒక పార్టీ అధ్యక్షురాలు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ పార్టీకి స్వింగ్ లో లేకపోవచ్చు, రాబోయే రోజుల్లో రావచ్చు ఆవిడ తిరిగి కష్టపడితే.
అంటే మీ కాన్సెప్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కదా మీ కాన్సెప్ట్. దానికి ఆమె గండి కొట్టారు కదా. యాక్చువల్ గా వాళ్ళ ఓట్లు చీల్చొచ్చు కానీ మన ఓట్లు చీలతాయని అయితే నేను అనుకుంటలేదు. మా వాళ్ళు ఎవరు కూడా దాంట్లో షర్మిలా గారు మా దృష్టిలో అందరూ ఒకటే ఫ్యామిలీ. ఇదంతా ఆవిడ ఇవాళ వాళ్ళిద్దరు పర్సనల్ గొడవలను తీసుకొచ్చి రాష్ట్రంలో వాళ్ళిద్దరు పొద్దున్న డిబేట్ లో కూడా అదే చెప్పాను నేను. వాళ్ళిద్దరు పర్సనల్ గొడవతో రాష్ట్రం నష్టపోయేవలసిన అవసరం లేదు. వాళ్ళిద్దరు పర్సనల్ గా తేల్చుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎవరినైనా చీల్చుకొని ఉండి వాళ్ళ కలిసిపోయి ఉండి మాకు అనవసరం. మా ప్రయత్నం మేము చేస్తాం అంతే తప్ప మా ఓట్లకి మాకు పడి ఓట్లకి వాళ్ళు ఏం గండి కొట్టలేరు. వాళ్ళు ఏదైనా వైసీపీలో మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో అసంతృప్తి వాదులంతా మీరు జనసేనలోకి వచ్చేయండి అని చెప్పి డోర్స్ ఓపెన్ చేశారు ఇవాళ? వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు కదండి. ఒకసారి వైసీపీ వాళ్ళంతా వస్తున్నారు కదా, ఆయన డోర్ ఎప్పుడో ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆమె షర్మిల వైసీపీలో ఉండే అసంతృప్తి వాదులందరూ తన వైపు తీసుకుని మా పాత కాంగ్రెస్ వాళ్ళందరూ అని చెప్పి ఆమె కలుస్తుంది. ఉండవల్లి, కొణతాల ఇలాంటి వాళ్ళందరూ కలుస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రమ్మన్నారు. ఈ లోపే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి లేదు మీరు మా పార్టీలో రండి అని చెప్పి అఫీషియల్ గా చెప్పారు కదా ఇవాళ. అదేం లేదండి, వాళ్ళకి పోటీగా మేము వెళ్తామని కాదు. రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎవడైనా వస్తేనే కదా పార్టీ బలం పెరుగుతుంది. పార్టీలోకి ఎవడ రాకపోతే ఎలా బలం పెరుగుతుంది? వస్తారు, నాయకులు వస్తారు, ఉంటారు. మళ్ళీ రేపు సీజనల్ పాలిటిషియన్స్ కొంతమంది ఉంటారు. ఏ పార్టీ రూలింగ్ వస్తే ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఉంటారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు. అందరినీ చూడాలి మనం. ఇప్పుడు అలాగే ఉంది కదా, ఆ పార్టీలో ఇంకా 5 నెలలు 6 నెలలు పదవులు ఉండగానే ఆల్రెడీ ఏం చేస్తూ ఉన్నారు. ఈ పార్టీలో వచ్చి కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ మా సహజమే కదా. కేసీఆర్ నాని గారు ఎంపీగా చేసి వైసీపీకి వెళ్ళారు. జనసేన పార్టీలో నుంచి ఇంకొకరు ఎవరో మన రెడ్డి గారు ఒక ఆయన నెల్లూరు నుంచి, ఆయన ఏమో వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చారు కదా ఎవరండి? బాలసూరి గారు మీ పార్టీలోకి వచ్చారు కదా. అదే అన్నాను నేను అనేది ఏంటంటే అండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవడు బతుకు తెరువు, ఎవడు ఫ్యూచర్ ఆడు ఎత్తుకుంటాడు రాజకీయాల్లో. అది మనం ఎలా తప్పట్టుకెళ్ళం? వాళ్ళు వచ్చేవాడు వస్తాడు, మన కేకేస్తుంది మాత్రం వచ్చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అసంతృప్తి వాదులు దాదాపు 50 నుంచి 60 మంది దాకా ఉన్నారంటున్నారు. మీకు టచ్ లో ఉన్నారా మీ పార్టీకి? ఏమన్నా నాకు 2-3 ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారండి. మేమేమో వాళ్ళకి అడ్డం పడిపోయి తీసుకోవాలనే ఆలోచనలో మా నాయకులు లేడు. యాక్చువల్గా మరి మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు కానీ ఆయన అయితే ఇప్పుడు ఏంటంటే ఏదైనా మనం ఉమ్మడిలో వెళ్ళినప్పుడు ఆల్రెడీ సీట్లు ఎగ్జిస్టింగ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఎవరిని పడితే వాళ్ళు మాట ఇవ్వకూడదు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఎవరిని ఆశ పెట్టకూడదు అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. మరి ఏం జరుగుతుందనేది వాళ్ళు, నేను పార్టీ ఆఫీస్కి నేను వెళ్ళాను కానీ ఈ రోజు నాకు ఏం తెలియదు. నిన్న కూడా ఆయన ఏం మాట్లాడలేదు, నేను నార్మల్ గా ఉంది. ఈ రోజు పొద్దున్నే నేను కూడా మీతో పాటు టీవీలో చూశాను. ఏం జరిగిందో నాకు తెలియదు. యాక్చువల్గా దాని ఊహాగానాలు 100 ఉంటాయండి. మీరు ఒకటి అంటారు, నేను ఒకటి అంటాను, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఇవన్నీ ఊహాగానాలు కానీ ఏది వాళ్ళు చెప్పినా మేము చెప్పినా ఊహాగానాలు తప్ప కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పినోడు ఎవరు లేడు. ఆయనే చెప్పాలి, ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఏదన్నా మేము కలిసి ఇలా చేస్తాం అనేది ఉంటే వాళ్ళిద్దరు నాయకులు కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప మీరు 4 రోజులు ఎంత అడిగినా ఇదే వస్తుంది ఆన్సర్. ఎందుకంటే మేము శ్రీనివాస్ గారు మీరు పర్సనల్ గా మీ మీ పరిస్థితి తాడేపల్లిగూడెంలో నా పరిస్థితి, నేను సింగిల్ గా అయినా నెక్కడానికి నేను పేద ఏర్పాటు చేసుకున్నాను. మీకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ ఉందా? ఫస్ట్ టైం ఉంది. నేను ఈ రోజు లేనండి, నేను 4 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాను. పార్టీల గురించి నన్ను ఇంకొకటి మారాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో నాకు అలాంటి ఆలోచన లేదు కాబట్టి నేను నా లైన్ నేను ఏర్పాటు చేసుకున్నాను. టీడీపీ కలిస్తే ఇంకా మరి ఎక్కువ ఓట్లు వస్తాయి. కలవకపోతే ఒక మనం 10,000 5,000 అలా 6-5 మా ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. కాబట్టి నాకేం బొమ్మేలు లేదు, మనం ఓడిపోతామని ఆలోచన లేదు. నిజంగా ఇడిపోయినా ఉన్నా మా నాయకుడు మాట శిరోధైర్యంగా మనం నడుస్తున్నాం. ఆయన మరి ఏం చెప్తాడో చూడాలి. అంటే పొత్తుల్లో చంద్రబాబు నాయుడు కొంతమందికి టికెట్లు ఇస్తామని చెప్పి ఇంటర్నల్ గా చెప్పి పని చేసుకోమంటున్నారు కదా. అలాగే మీకేమైనా ఇంటర్నల్ గా చెప్పి పవన్ కళ్యాణ్ పని చేసుకోమని చెప్పారా? నాకు చెప్పారు, మనోహర్ గారు చెప్పారు, కళ్యాణ్ గారు నిన్న కూడా చెప్పారు. ఆయన మీరు కాన్స్టిట్యూన్స్ లో బాగా చూసుకుని మీరు ఇంకా ఎక్కువ మెజార్టీతో నెగ్గాలని చెప్తారు. ఎలా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎలా? అది కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అడిగారు కాబట్టి పర్టికులర్ చెప్తున్నాను కానీ ఈ రోజు వరకు నేను ఎవరికి చెప్పలేదు. నేను మామూలుగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఓటేయమని చెప్తున్నాను. కానీ వాళ్ళు అలా డిఫరెంట్ గా మాకు టికెట్ వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అయినా నేను ఈ రోజు వరకు చెప్పలేదు ఎక్కడ. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి
నేను కంప్లైంట్ మేము కూడా చెప్పాం, ఇలా ఉందండి పరిస్థితి, మరి మీరు ఏదో నిర్ణయం తీసుకుంటే మేము కూడా ప్రజల్లో చెప్పుకుంటాం అని చెప్పాం. ఇంకా తొందరలో ఎందుకు లిస్ట్ వచ్చేస్తుంది కదా, కంగారు పడకండి అని చెప్పారు. అది దాని మీద మేము ఎవరికి నేను పాదయాత్ర చేస్తాను ఆల్రెడీ. ఒక 40 విలేజెస్ నేను తిరిగాను, ఇంకో 15 విలేజ్ తిరిగితే అయిపోతాయి. 2 లక్షల మంది జనాన్ని పర్సనల్ కలిశాను, 1 లక్ష మంది కలిశాను ఇప్పటికి. సో నాకేమి అందరి దగ్గర పాజిటివ్ గా ఉంది, నాకు ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేయగలను, ఎలక్షన్ చేయగలను నమ్మకం నాకు ఉంది. తర్వాత ఇంక మరి జరిగే పరిణామాలు మనం చెప్పలేం కదండి. ఇప్పుడు మొన్న కూడా ఎవరైనా నెగ్గుతారని వెళ్తారు ఎలక్షన్, అవును, ఓట్లు ఎలా వేస్తారనేది ఇప్పుడు నాడి తెలియదు కదా. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ వచ్చేది బీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ ఎక్కడ ఉందో కాంగ్రెస్ అసలు థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అన్నది కాంగ్రెస్ వచ్చింది. ప్రజా తీర్పు ఇంపార్టెంట్ తప్ప ప్రజా తీర్పు నాయకులు ఎలక్షన్ ముందు రోజు కూడా మారిపోతుంది అనుకోండి ప్రజా తీర్పు. సో మీకైతే అధిష్టానం నుంచి క్లియరెన్స్ అయితే ఉంది క్లియర్ గా. డెఫినెట్ నెక్స్ట్ కావాలంటే మీరు కావాలంటే వాళ్ళు కూడా అడగచ్చు. నాకేమి, నేను అబద్ధం చెప్తే ఇంత ధైర్యంగా నేను ప్రెస్ లో చెప్పను. చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పుంటేనే చెప్తారు, లేదా ఎందుకు చెప్తారు చెప్పరు కదా. సో రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అని పిలవాలి మేము, అంతే. లేదండి, శ్రీనివాస్ అనేది పర్మనెంట్, ఎమ్మెల్యే అనేది టెంపరీ. కాబట్టి నేను దాన్ని టెంపరీగా తీసుకుంటాను. ఓన్లీ 5 years దాని వాల్యూ. గట్టిగా మాట్లాడితే 4 సంవత్సరాలు, సంవత్సరం బేవర్స్ గానే ఉంటుంది, దాని మాట ఎవడో ఏంటో, ఆ పదవికి వాల్యూ లేదు. కాబట్టి ఏంటంటే శాశ్వతమైన మనుషులు కావాలి తప్ప నాకు ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు. సో నన్ను ఎప్పుడైనా శ్రీనివాస్ అని కాకండి, నేను ఎప్పుడు మీకు పలుకుతాను, ఏ అవసరం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరాలని కోరుకుంటున్నాం. పొత్తు విచ్ఛిన్నం అయితే ఉండదని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం పొత్తు విచ్ఛిన్నమా, లేదంటే తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదన్నా ఇది టెంపరీ కుదిపేనా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్.